హలో అందరికి నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మనకు తెలిసిందే పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా రివెంజ్‌గా మనం మే 7న ఆపరేషన్ సింధూర్‌ని లాంచ్ చేసాం. అసలు ఆపరేషన్‌లో ఇండియా ఏం చేసింది? పాకిస్తాన్‌కి ఎంతవరకు డ్యామేజ్ అయింది? అప్పట్లో అఫీషియల్‌గా ఎటువంటి స్టాండ్ అయితే ఇండియా తీసుకోలేదు. బయటికి గూడా క్లారిటీగా చెప్పలేదు. కానీ నిన్న మన ఎయిర్ చీఫ్ మార్షల్, ఇండియన్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు దీనిపైన అనేక విషయాల గురించి క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు వాళ్ళ హ్యాంగర్‌లో ఉన్న ఫైటర్ జెట్లని, అలానే బిగ్ బర్డ్, అమెరికన్ ఏఏఏసీఎస్, అలానే ఒక 100 మంది ఉగ్రవాదుల్ని, అలాగే చాలా ఇంపార్టెంట్‌గా పాకిస్తాన్ ఎయిర్ బేస్‌ని తొవ్విపడేసింది. ఈ విషయాలన్నీ ఆయన సుత్తి లేకుండా చాలా క్లియర్‌గా మొత్తం ఒక 1 అవర్ బ్రీఫింగ్ అయితే ఇచ్చాడు. ఈ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు అండ్ నాకు ఆయన ఇచ్చిన బ్రీఫింగ్‌లో బాగా నచ్చిన పదం సమ్ పీపుల్ వెరీ క్లోజ్ టు మీ. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఆఫ్ దెమ్ నేమ్స్. ఔర్ మారనా పడేగా. మంచి హైప్ ఇచ్చింది కదా! ఇంకొంచెం గట్టిగా కొట్టాల్సింది పాకిస్తాన్‌ని అని. అసలు మామూలుగా ఉండదు స్టోరీ. ఆయన చెప్పిన బ్రీఫింగ్ ప్రకారం ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్‌కు చాలా పెద్ద ఆపరేషనల్ డ్యామేజ్ జరిగింది. ముఖ్యంగా గాలిలోనే 6 పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్‌లని మనం న్యూట్రలైజ్ చేసాం. వీటిల్లో 5 ఫైటర్ జెట్లే ఉన్నాయి. మరొకటి షాకింగ్ మ్యాటర్ ఏంటంటే బిగ్ బర్డ్ అని పిలిచే ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్. ఇది మేబీ ఏఏఏసీఎస్ ఎయిర్ బర్డ్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అయి ఉండొచ్చు. అందులో దీని ఖరీదు ఎంతో తెలుసా? అట్లీస్ట్ $300 బిలియన్ అంటే $300 బిలియన్ అయితే ఉండొచ్చు. ఈ పెద్ద ఎయిర్ క్రాఫ్ట్‌లను గాలిలో ఉన్నప్పుడే మనం ఏకంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే, అంటే ఒక అంచనా వేసుకోవచ్చు. మన కాశ్మీర్ నుంచి మనము ఆపరేట్ చేస్తుంటే ఎక్కడో అక్కడ రాహుల్‌పిండిలో ఉన్నప్పుడే మనము వాళ్ళ ఫైటర్ జెట్లని అయితే ఏంటి, లేదా ఈ ఏఏఏసీఎస్ ఎయిర్ క్రాఫ్ట్‌ని అయితే ఏంటి, మనం మన భూభాగంలోకి రాకముందే దాన్ని మనం కొట్టిపడేసాం. అంటే ఇది ప్రపంచంలోనే ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇది మన మార్షల్ గారు చెప్పారు. ఇది నిజంగానే ఒక అరుదైన అద్భుతమైన ఘటన. అంతేకాదు గ్రౌండ్‌లో ఉన్న అనేక పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్‌లను కూడా మనం న్యూట్రలైజ్ చేసాం. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు జోగోబాద్ మరియు బొలారి ప్రాంతంలో ఉన్న యూఎస్ మేడ్ ఫైటర్ జెట్లు ఉన్న పాకిస్తానీ హ్యాంగర్‌లని కూడా మనం ధ్వంసం చేసి పడేసాం. అంటే న్యూట్రలైజ్ చేసి పడేసాం. అంటే ఇంకా వాళ్ళు ఫ్లై తీసుకోకముందే, టేక్ ఆఫ్ తీసుకోకముందే మనం వాళ్ళ ఎయిర్ బేస్‌ని అయితే ఏంటి, ఆ హ్యాంగర్‌లో ఉన్న ఫైటర్ జెట్లని అయితే ఏంటి, మొత్తాన్ని మనం స్మాష్ చేసి పెడతాం. ఈ ఆపరేషన్ సింధూర్ కేవలం గాలిలో జరిగిన దాడికే పరిమితం కాదు. భూమిపై కూడా చాలా నష్టం కలిగించింది. ఒక దాదాపు ఒక 100 మంది టెర్రరిస్టులు అయితే చనిపోయారు. ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్‌లో ముఖ్యంగా మనం ఏం చేసుకుందేంటి, మన ఇండియన్ ఆర్మీ ఏం చేసిందేంటి, ఎక్కువ మంది టెర్రరిస్టులు చనిపోవాలి, ప్రజలు సేఫ్‌గా ఉండాలి అని. సో, మనం దాన్ని 100% రీచ్ అయ్యాం. ఆహ్, అలానే పాకిస్తాన్‌కి సంబంధించి 9 టెర్రరిస్ట్ క్యాంపులు పూర్తిగా ధ్వంసం చేశాం. మనకు తెలుసు కదా! 9 టెర్రరిస్ట్ క్యాంపులని మనము ఫస్టే హోల్డ్ చేసి పెట్టాం. డే టు టైము ఫిక్స్ చేసాం. వాతావరణ పరిస్థితులు అవన్నీ చూసాం మనము. కరెక్ట్‌గా మనం అనుకున్న టయానికి, అనుకున్న రోజులో ఆ 9 ఎయిర్ బేస్‌లని మనము కరెక్ట్‌గా లేపేసాం. మనకు తెలుసు దాని తర్వాత సీనరీస్. వాళ్ళు ఆ క్రిమేషన్‌కొచ్చారు. ఆ అందరూ. సో, అది ఇంటర్నేషనల్ మీడియా కూడా చూసింది. నిజానికి చాలా చాలా ఫన్నీ వేలో ఉంటదది. నిజంగా ఇంత పెద్ద హ్యూజ్ విక్టరీకి మనము మన ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ అయితే గానీ, మన ఆర్మీ అయితే గానీ, మన నేవీ అయితే గానీ 100% కోఆపరేషన్‌తో చేసినాయి. అంటే ఎక్కడ క్లాషెస్ రాలేదు. ఎక్కడ వాళ్ళు కూర్చొని మీటింగ్ జరిపి నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వెందుకు అలా చేసావు అని లేకుండా 100% కోఆర్డినేషన్‌తో జరిగిందంట. అలానే మనం రష్యా నుంచి తెచ్చుకున్న S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా చాలా బాగా పనిచేసింది. అలానే ఎక్కడో బాంబులు, మిసైల్‌లు, అలానే మన ఎయిర్ క్రాఫ్ట్‌లు, డ్రోన్‌లు ఇలా అన్నిటిని ఇది న్యూట్రలైజ్ చేసింది.
ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మన పైన ప్రయోగించిన వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఈ S-400 నిజానికి ప్రధాన కారణం అనమాట. దీన్ని ఏమంటారు? గేమ్ చేంజర్ అని కూడా పిలుస్తారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడానికి ఇంత అయినట్టు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లు పూర్తిగా 100% ఇచ్చేసినాయి. ఆహ్, నిజానికి ఆయన అంటాడు ఈ ఎయిర్ మార్షల్ దీంట్లో నా పాత్ర ఏం లేదు. జస్ట్ నేను సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళకి ఆపరేషన్ చెప్తా ఉన్నాను. బట్ మై గాయ్స్ అంటే ఎవరికైతే ఆయన ట్రైన్ చేశారో వాళ్ళందరూ 100% చేశారు. అలా చేయడం వల్లే ఈరోజు ఇంత పెద్ద విజయాన్ని, ఇంత పెద్ద డ్యామేజ్‌ని మనం పాకిస్తాన్‌కి కలిగించాము అని. అంటే ఇప్పటికైనా అర్థమైందా? చాలామంది మన ఎయిర్ ఫోర్స్ బాగాలేదు, మన ఎయిర్ సిస్టమ్ బాగాలేదు, ఇంకా మనం అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటారు. బట్ నిజానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ అలానే ఈ త్రివిధ దళాలు పూర్తిగా సన్నద్ధంగా ఎప్పుడూ ఉన్నాయి. సో, అందుకే చాలా తక్కువ టైంలో మనం ఆ రిటాలియేషన్ చేసి పాకిస్తాన్‌ని ఎయిర్ బేస్డ్ కూడా కొట్టాం. ఎక్కడో రాహుల్‌పిండిలో ఉండేది ఇప్పుడు కూడా. ఇంకా మన ఎయిర్ మార్షల్ అయితే ఆ మీడియా సమావేశంలో, ఆ బ్రీఫింగ్‌లో క్లియర్ కట్‌గా శాటిలైట్ ఇమేజెస్ కూడా క్లియర్‌గా చూపించాడు. సో, ఆహ్, ఇప్పటివరకు ఆపరేషన్ సింధూర్ గురించి చాలా స్టోరీలు అయితే వచ్చేసినాయి. బట్ నిజమేంటో ఈరోజు తెలిసింది మనకి. అంటే 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్‌ని కొట్టడం అంటే ఇది ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ అనమాట. ఆహ్, సో, దీని ద్వారా ఇండియా శక్తిని, అలానే ఈ ఆపరేషన్ సింధూర్ సైనిక సామర్థ్యాన్ని, అలానే మనకి టాక్టిక్స్‌ని అంటే ఎలా మనం సన్నద్ధంగా ఉన్నాం, ఎలాంటి టాక్టిక్స్ మనం తీసుకుంటున్నాం అనేది క్లియర్ కట్‌గా ప్రపంచానికంతా అర్థమైంది. సో, అది ఈరోజు టాపిక్. సో, చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది. చివరికి పాకిస్తాన్ అయితే పూర్తిగా మనకి హుజూర్ అని సరెండర్ అయితే అయిపోయింది ఆ రోజు. మీకు గుర్తే ఉండుంటది. అప్పుడప్పుడు మోడీ గారు ఫోన్ చేశారు. లేకపోతే లేదు మా చీఫే ఫోన్ చేశాడు. ఇవన్నీ కాదు. వాళ్ళ ఎయిర్ బేస్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ రోజే మన మీడియా మొత్తం చెప్పింది. బట్ ఎవరు వినలేదు.